చేసావునా? వస్తా ఉండండి. అట్లేనా? దిప్పువన్నా దిప్పురామంటే పాపా బాయ్ బాగా చదువుకోవాలి. మరి ఒక్క బాటిల్కి వెళ్ళి తాగి ఇంత బిల్డప్ ఇస్తున్నా డాన్స్ ఆడుతున్నావు, పాట పాడుతున్నావు, నేను చూస్తున్నా చాలా ఓవర్గానే పోతున్నావు. మెల్లగా మెల్లగా. వాట్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీష్ ఒకటా? నాన్న నీతో మాట్లాడాలా? మాట్లాడినా మీరేగా నా లోకం. ఏం కావాలి చెప్పు నాన్న. పిల్లలు లోపలికి వెళ్ళి పడుకోండి. ఏంట్రా పిల్లల వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటే ఆడ పట్టుకొని చెప్పు నాన్న ఏం కావాలి? ఇప్పుడు అమ్మని మిమ్మల్ని ఇట్లా చూస్తున్నప్పుడు సంతోషంగా ఉంది. మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు, పెద్దాళ్ళమయ్యాం, వేరే ఏ లోటు లేదు. కానీ రేయ్ ఎందుకు మాట దాస్తున్నావు నసుగుడు? అదేమన్నా నువ్వు హరిదాదని అవమానించిన దానికే ఆడి మనుషులు ఈ ఆఫీస్కి వచ్చి బెదిరించారంట. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు. నేనే ఫంక్షన్ అవనే మాట్లాడదాం అన్నాను. వెళ్ళిపోవటమా? అందరం వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వెల్ సెటిల్డ్ కదా, ఎందుకీ కాంప్రమైజింగ్? డాక్టర్లు ఇంజనీర్లు అయి ధారావిని వదిలి ఎంతో మంది వెళ్ళిపోయారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ నరకం? నెక్స్ట్ జనరేషన్ అయినా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రశాంతత ఏం తక్కువ? ఏం భయం వేస్తుందా? భయం వేస్తుంటే ఎంతకాలం అమ్మా నాన్న మనల్ని ఇట్టా పెంచుండేవాడు మాత్రం కాదు. నువ్వు మర్చిపోయాట మాట్లాడుతున్నావు గాని ఆడెవడు? మన వీరయ్య తాతని చంపినోడు కదా. రే భయం మాత్రం ఉండకూడదు. స్వర్ణ కుందేలు పులిని తరిమి కొట్టిన విజయనగరం కథేళ్ళకి చెప్పలా? ఏం చెప్పించావే? ఈనేస్తారు పోవాలని మీరు అనుకున్నారు కదా, ఎవ్వరేడు ఆపేవాళ్ళు లేరు. వెళ్ళిపోండి. ఒక్క నిమిషం కూడా ఏడు ఉండకూడదు. తర్వాత నా నోరు తినంగా ఉండదు. ఏంటిది? పిల్లలతో మాట్లాడే మాటేనాది? అదేదో తమాషాకి సరదాగా అత్త ఎందుక తనకి అంత కోపం? ఏం మేము చెప్పకూడదా? అంతా మంచికే కదా. రే కట్టమైనా కలిసుంటే సుఖం గాని ఈడిపోతే ఏటుందిరా? ఒక చిన్న సమస్యకి బావనట్టుకొని అటు ఇటు గుంజుతున్నారు. ఒక్కడు ఇచ్చారంటేనా? మామయ్య మీరు ఊరుకోండి, ఎప్పుడు చూసినా తాగుబోతాలా? మా నాన్నతో మాట్లాడుకుంటున్నాను కదా, మధ్యలో దూరం మాకు. ఏంట్రా పెద్దవాళ్ళ దగ్గర మర్యాద లేకుండా? ఏడ్చి వెళ్ళిపోతే సమస్య తీరిపోద్దంటావా? చోటు మారుస్తావు, భాష మారుస్తావు, నువ్వు తినే తిండి మారుస్తావు, చుట్టాలని పక్కలందరూ వదిలేసి ఆడుకోపోయి మారోజులా ఉన్నా కూడా అదొక బతుకంట్రా. మార్చాలనుకుంటే ఏడుండి మార్చు. ఇడుగా వీడు కోపంతో ఇల్లేడి నుంచి దారామి వదిలిపోయాడా? నాకు వీడికి ఎన్ని సమస్యలున్నా వాడు ఈ మట్టి మీద పెంచుకున్న మర్యాద మీద కొంచెం కూడా అనుమానం లేదురా. ఈ కట్టె ఈ మట్టిలో పుట్టిన చెట్టురా. కాల్చినా పూడ్చినా ఎక్కడేరా. నేనేమంటానంటే ఇంకో మాట మాట్లాడితే పోరా 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 లోపలికి. రండి వెళ్ళి పడుకోండి, తెల్లారి మాట్లాడుకోవచ్చు. ఎగతాళైపోయింది ఊరుకుంటుంటే. అప్పుడప్పుడు మన విశ్వరూపం చూపించాల్సి వస్తుంది. రాజుపా తీరా బట్టలు. రెడీగా నీ నోరు నమస్కారం. మావా నువ్వు కూర్చో. మావా నువ్వు కూర్చో చెప్తాను. కూర్చో. నీ కోసం అట్నే వద్దు నష్టపోదు. పాటిల్ క్యూబా ఇతనా లేటు ఇప్పుడే ఫంక్షన్ అయింది, అయినా పర్లేదు. రాజప్ప వీళ్ళని చూడప్పా. రా పాటలు అరబాటలో పర్లేదా? తీసుకో. బాబు పెద్ద పటాలంతోనే వచ్చారే, అయినా పర్లేదు. అందరూ భోజనం చేశారండి. స్వర్ణ అందరికి భోజనం ఉంది కదా. మా నువ్వు ఊరుకో. ఏంటి విషయం? ఏమైందని ఇంతమంది వచ్చారు? విష్ణుబాబు కా మర్డర్ కా వారెంట్ హై. అదే సభ్యుడు సరెండర్ అయ్యారు కదా, మరి ఇంకేంటి? సమస్య చేయొద్దు, స్టేషన్ కి రండి. రండి. ఏం లేదు. పిల్లలందరూ ఉన్నారు, భయపడతారు. గొడవద్దు. పాటిల్ ఇప్పుడు నేనేంటి పోలీస్ స్టేషన్ రావాలి అంతే కదా? నువ్వు అదే అర్ధరాత్రి వచ్చి నువ్వు వెళ్ళు, పొద్దున. శివాజీ ఎలా ఉన్నావు? పిల్లలు బాగున్నారా? బాగా చదివించాలి.
సాబ్ హాయ్ శివాజీ, నేను చదువుకోలా. నా మటుకు నేను చదువుకొని ఉంటేనా, కానీ బిడ్డల్ని మాత్రం చదివించాలా? తప్పకుండా. క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్. हम लोग नहीं पढ़ा, बच्चे लोगों को अच्छा पढ़ाना. एजुकेशन. चल ఏయ్ కుమార్, నిన్నెవడరా ఈడకి తీసుకొచ్చిందే? పాటిల్ Sir. రిలీజ్ హిమ్. కడుపు నిండా మెక్కి అరక్క నడుచుకుంటూ వచ్చావేంట్రా? లేదన్నా, మంత్రి గారు మనుషులు లైన్లోకి వచ్చారు. సమస్య మాట్లాడి తెలుసుకుందామని చెప్పారు. అందుకే ఆలస్యం వద్దని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. మాట్లాడుకుందామన్నా. ఓ మినిస్టర్, నమస్కారం. నమస్కార్. జీతరావు, మంత్రి లెవెల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. గట్టుడు బిడ్డ నువ్వు. అవునన్నా. ఇప్పుడు నువ్వు చెప్పేది సర్ది జెండా ఎగరేద్దాం అంటావు. అవునన్నా. ఎగరేద్దాం, దానికి ఎందుకు ఈడ కూర్చోటం? మన ఇంటి ముందున్న చోట్లో కూర్చొని పద్ధతిగా మాట్లాడుకుందాం. స్వర్ణ కూడా ఏడిగా కాపీ పెట్టేది మనకి. ఏమంటావు కుమారా? ए पाटिल, इसी के लिए मुझे लेके आया क्या? पहले बोलना था ना यार. चलो रेडी, बैठ जाओ. किधर जा रहे? बैठो बैठो, मैं बात करता हूँ. बैठो. కుమార్, ఎవరు వీరు? అన్నా, ఈయన అన్న మంత్రి గారు. తెలవదు? ఓ మినిస్టర్, నమస్కార్. नमस्कार नमस्कार. बैठो बैठो. కులాసానా? ओके ओके ओके. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు కులాసాగా ఉన్నారా? ఏది మన శాఖ? దండిగా సిల్లర వస్తుందా? సిల్లర సిల్లర. అన్నా, ఏందా మాట? చిల్లర అన్నా, గురించి అడిగా. కూర్చో అన్నా. ఎవరో ఏందో చూడొద్దా? హరిదాదా తలుచుకుంటే గవర్నమెంట్లో ఉల్టా సిదా ఏదైనా జరుగుతుంది. నిన్ను మీరు ధారావిలో ఏం జరగదా? అచ్చా, కుమార్ చెప్పాడు. అవునన్నా. హరిదాదా మంచివారు, పెద్ద మనిషి. మన్నించమంటే వదిలేస్తారు. నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మాఫీ మాగో. కుమార్, ఎవరు వీరు? ए बारो क्या वो साउंड? कुछ नहीं है सर. ఏంది షెట్టి పిచ్చివాగుడు? పెద్ద మనుషులు మన మంచిగా కదా చెప్తుంది. మీరు ఏదైనా పిచ్చి పని చేశారో మీ వల్ల అందరికి ఇబ్బంది కలుగుతుంది. మరి ఇన్నాళ్ళుగా కలిసిమెలిసి బతికామని చూస్తున్నావు. పెద్ద మనిషి అనుకుంటే పిచ్చివాడిలా ఉన్నావు. నేనే దీన్ని పెద్ద సమస్య చేయకూడదని మాట్లాడుతున్నాను. నీకు ఇక్కడ ప్రజల సపోర్ట్ ఉందని ఇది కూడా. నేను హరిదాదాతో మాట్లాడతాను. చక్కగా పని పూర్తి చేద్దాం. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురా? నలుగురు పిల్లలండి. ఓ నలుగురా? తల ఒక ఇల్లు, నీ ఫోటో బాసుకు ఒక ఇల్లు, నీ ఫ్యాక్టరీకి చోటు, అన్ని అన్ని ఈ స్కీమ్ కి బీచ్ में नहीं आने का. కుమార్, నేను ఇప్పుడు కొట్టంలే రారా? ఏందన్నా? కుమార్, అన్నా, ఎవరు వీరు? ఏంటో ఎగతాళా? ఇక్కడి నుంచి శవంగానే పోతావు. బతకడానికి వచ్చిన కుక్క ముంబై వెళ్ళలా? ఏయ్, ఇంకోసారి గొడవలకు వచ్చావంటే నెల్లి పరిస్థితి నిన్ను. మజా ఆ గయా, మజా ఆ గయా. చెయ్యిరా, చూస్తాను దమ్ముంటే. హరిదాదా నమస్కార్. తమరు ఇక్కడే ఉన్నారా? అవును, వీడెవడు? గొట్టంగాడు
ఏంటేంటో వాగుతున్నాడు. ఈయన్ని మధ్యవర్తిగా పెట్టి నువ్వు నాతో మాట్లాడొచ్చా? నేను ఆ రోజే అన్నాను ధారావి గురించి మాట్లాడొద్దు, సమస్య ముగిసిపోయిందని. మళ్ళీ ధారావి గురించి మాట్లాడితే తెల్ల చొక్కా మనకైపోద్ది. చెప్పేశానంతే. మీటింగ్ ఓవర్. ఓకే, ఓవర్ మీటింగ్. రే నీకుందులే. కాలా, ఇది నీ తప్పు కాదు. నేనెవ్వరిని ఎక్కడి నుంచి వచ్చానని నీకు తెలియదు. జనం నన్ను చూసి భయపడుతున్నారు. నువ్వెన్ని తప్పులు చేసినప్పటికి కూడా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. इस समाज में मेरा एक स्टेटस है. ఈ స్టేటస్ అందుకొట్టడానికి ఏవేం పనులు చేశానో నాకు మాత్రమే తెలుసు. ఎంతమందిని సవాలుగా చేశాను. నువ్వనుకున్న నీ ధారావిలో ఎన్ని గొడవలు చేశాను. మరవాలనుకున్నా అన్ని నువ్వు గుర్తు చేస్తున్నావు. నువ్వు చంపిన వీరయ్య బిడ్డ నీకు ఎముడై వస్తాడని ఊహించలేదు కదూ.